గుంటూరు జిల్లా చిన్నపలకలూరు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులకు ఈ నెల 13న కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్న, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా రైల్వే, జీఎంసీ, ఫైర్, పోలీసు, రెవెన్యూ, డిఆర్డీఏ, హౌసింగ్ అధికారులు సభా వేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. శిలాఫలకం, సభా వేదిక ఏర్పాట్లను రైల్వే అధికారులు బాధ్యత తీసుకొని నిర్దేశిత ప్రోటోకాల్ మార్గదర్శకాల మేరకు సిద్ధం చేయాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్, పోలీసు అధికారులను, సభకు హాజరయ్యే వారికి మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని జీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు గద్దె అనురాధ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఎన్టీఆర్ ఆశయాల దిశగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రజా దర్బార్లో ప్రధానంగా రెవెన్యూ, వ్యక్తిగత సమస్యలతో వచ్చారని తెలిపారు. గత 5 ఏళ్ల రాక్షస పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం చూపడమే టీడీపీ ప్రధాన లక్ష్యమని గద్దె అనురాధ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన హంగులతో విచారణ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. త్వరలో రోగులకు విచారణ కేంద్రం అందుబాటులోకి రానుంది. పరీక్షల రిపోర్ట్స్ దగ్గర నుండి ఇన్ పేషెంట్ రోగుల వివరాల వరకు అన్ని సేవలు ఒకే చోట లభించనున్నాయి. రోగుల సంక్షేమమే ధ్యేయంగా ఈ విచారణ కేంద్రాన్ని ఈ నెల 12వ తేదీన ప్రారంభించనున్నారు. సేవలన్నీ ఒకే చోట ఏర్పాటు చేయడంపై రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎంపిక జరిగింది. సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు దిశలపై అవగాహన కల్పించారు. సినీ పరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలు, కార్మికుల భద్రత, వేతనాల అంశాలు, పని పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు, సంఘటిత శక్తి అవసరం వంటి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. సినీ రంగంలోకి కొత్తగా రావాలని ఆసక్తి చూపుతున్న యువతకు ఈ రంగంలో ఉన్న అవకాశాలు, ఎదురయ్యే సవాళ్లు, నైపుణ్య అభివృద్ధి అవసరం, క్రమశిక్షణ, పట్టుదల వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలో స్థిరపడాలంటే కేవలం ప్రతిభ మాత్రమే కాకుండా సహనం, కష్టపడి పనిచేసే తత్వం కూడా అవసరమని పలువురు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అమలాపురంలో ఏపీ మా అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవం అమలాపురంలో జరిగింది రంగరంగ వైభవంగా. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు, వ్యవస్థాపకులు శ్రీ తోరమ రాజా గారి అధ్యక్షతన చాలా బాగా ఈ సందర్భంగా ఈ కమిటీలో నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు తోరమ రాజా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వీరి మెయిన్ మోటో ఒకటి, కార్మికుల యొక్క సంక్షేమం, అభివృద్ధి. మన ఉభయ గోదావరిలో మన డెవలప్ అవ్వాలి. ఏపీ మా అసోసియేషను ఇక్కడ రావడానికి అనేక రకాలైనటువంటి స్టూడియోలు కానీ, నిర్మాణాలు కానీ నాకు చాలా ఆనందం కలిగింది. ఏంటంటే అమలాపురంలో ఉన్నటువంటి
కూటమి నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అన్ని పార్టీల నాయకులు ఐకమత్యంతో ముందుకొచ్చి తోరం రాజా గారు చేస్తున్న కార్యక్రమానికి మా వంతు సహాయ సహకారాలు ఇస్తారన్నారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ డెవలప్ అవడానికి అందులో ఒక 24 క్రాఫ్ట్స్ లో భాగంగా మాది ప్రముఖంగా ప్రొడక్షన్ మేనేజర్స్ అండి. మాది కూడా యూనిట్ అంతా కూడా మా యూనియన్ డెవలప్ అవడానికి మా వంతు కృషి మేము ఎప్పుడు చేస్తామని, చలనచిత్ర పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పడానికి మా వంతు మేము ఎప్పుడు కూడా కృషి చేయడానికి రెడీగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మొదట చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ నుంచి మళ్ళీ అగైన్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది. ఇక్కడ మన సొంత ఇల్లు మనం బాగు చేసుకోవాలి అనే ఒక పద్ధతిలో ప్రతి ప్రొడక్షన్ మేనేజర్ కూడా కాలరెత్తుకొని తిరిగే విధంగా ప్రతి మనిషి గౌరవంగా ప్రతిష్టాత్మకమైన ఏపీ ఎన్జీఓ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆ సంఘం అధ్యక్షులు విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు సంఘం ఆస్తుల పరిరక్షణ, ఆధునికీకరణ ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఏపీ ఎన్జీఓ సంఘానికి ఉన్న 75 ఏళ్ల చరిత్రను కాపాడుకుంటేనే పాతబడిన సంఘం భవనాలను ఆధునికీకరించాలని నిర్ణయించినట్లు విద్యాసాగర్ తెలిపారు. ముఖ్యంగా విశాఖపట్నంలోని ఎన్జీఓ భవనాన్ని అత్యాధునిక కళ్యాణ మండపంగా తీర్చిదిద్దుతామని, ఇది రాష్ట్రంలోనే ఒక మోడల్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులను ఏమాత్రం పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి ఉద్యోగులను సపోర్ట్ చేస్తూ అన్ని రకాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. మరి ఉద్యోగులకు సంబంధించి మరి బకాయిల విషయంలో ఇప్పటి వరకు మరి ప్రభుత్వం వచ్చినాక 20,000 కోట్ల రూపాయల బకాయిలు తీర్చారు. మొన్న 7,000 కోట్ల రూపాయల పదవీ విరమణ బకాయిలు తీర్చారు. మరి ప్రమోషన్ల విషయంలో, ఉమెన్ చైల్డ్ కేర్ విషయంలో మరి ఒక డిఏ కానీ మిగతా విషయాల్లో కూడా ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉంది. కానీ ముఖ్యంగా వేతన సవరణ కమిషనర్ ని అపాయింట్ చేసే విషయంలో, ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించే విషయంలో కానీ ఇంకా అవన్నీ కూడా అలాగే పెండింగ్ ఉన్నాయి. 2 సంవత్సరాల కాలం అయింది. వేతన సవరణ కమిషనర్ అపాయింట్ చేయాల్సి కూడా 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయినా ఇంతవరకు వేతన సవరణ కమిషనర్ అపాయింట్ చేయకపోవటం, ఇంటీరియం రిలీఫ్ చేయకపోవటం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, ఎందుకంటే 2018లో మాకు వేతన సవరణ జరిగింది. 2018 నుంచి 2026కు వచ్చిన 8 సంవత్సరాల్లో మరి ధరలకు అనుగుణంగా ఉద్యోగుల వేతన స్థిరీకరణ జరగలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణమే వేతన సవరణ కమిషనర్ ని రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు సంబంధించి అపాయింట్ చేయవలసిందిగా, ఇంటీరియం రిలీఫ్ ని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాం. గత ప్రభుత్వానికి సంబంధించి అంత బ్లాక్ డేసే. మరి మాకు సంబంధించి మరి 3,600 కేసులు ఉద్యోగుల మీద పెట్టిన పరిస్థితి, 32,000 కోట్ల రూపాయల పైగా పెట్టిన పరిస్థితి. మా జీపీఎఫ్లు, మా ఏపీజీలు మేము దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం వాడేసుకున్న పరిస్థితి. మాకు రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. హెచ్ఆర్ఏని ఉన్న హెచ్ఆర్ఏని తగ్గించి 20 నుంచి 16 నుంచి 12 చేసిన పరిస్థితి. పెన్షనర్స్ కి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రావాలంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ నే మరి తగ్గించిన పరిస్థితి. మా హెచ్ఆర్ఏని తగ్గించిన పరిస్థితి. అట్లా మాకు సంబంధించిన అన్ని కూడా పెండింగ్ పెట్టేసిన పరిస్థితులు ఉన్నాయి. డిఏలు కూడా అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక, గత ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి పెండింగ్ లో పెట్టింది. మరి వీటిని మేము చేయాలంటే 1 రోజు 2 రోజులు కాదు. అందుకని ఇది కూడా కొంత సమయం తీసుకొని చేస్తామంటున్నారు. మరి ఉద్యోగులకు సంబంధించి మరి బకాయిల విషయంలో ఇప్పటి వరకు మరి ప్రభుత్వం వచ్చినాక 20,000 కోట్ల రూపాయల బకాయిలు తీర్చారు. మొన్న 7,000 కోట్ల రూపాయల పదవీ విరమణ బకాయిలు తీర్చారు. మరి ప్రమోషన్ల విషయంలో, ఉమెన్ చైల్డ్ కేర్ విషయంలో మరి ఒక డిఏ కానీ మిగతా విషయాల్లో కూడా ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉంది. కానీ ముఖ్యంగా వేతన సవరణ కమిషనర్ ని అపాయింట్ చేసే విషయంలో, ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించే విషయంలో కానీ ఇంకా అవన్నీ కూడా అలాగే పెండింగ్ ఉన్నాయి. 2 సంవత్సరాల కాలం అయింది. వేతన సవరణ కమిషనర్ అపాయింట్ చేయాల్సి కూడా 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు అయినా ఇంతవరకు వేతన సవరణ కమిషనర్ అపాయింట్ చేయకపోవటం, ఇంటీరియం రిలీఫ్ చేయకపోవటం, పెరుగుతున్న ప్రజలకు పట్టణ ప్రణాళిక సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మరియు సులభతరంగా అందించాలనే లక్ష్యంతో ప్లానింగ్ విభాగ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఏపీడీపీఎంఎస్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాఫ్ట్ టెక్ సంస్థ ప్రాజెక్టు మేనేజర్ సంధ్య శిక్షణ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించిన భవన నిర్మాణ ప్లాన్ పరిశీలన, అభివృద్ధి, అనుమతుల జారీ ప్రక్రియ, ఆన్లైన్ సేవల సమర్థ వినియోగం,
ప్రజలకు వేగవంతమైన పారదర్శక సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. నగర అభివృద్ధి, ఆధునిక పట్టణ ప్రణాళిక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార విధానం, సేవల సరళీకరణ తదితర అంశాలపై కూడా సిబ్బందికి శిక్షణిచ్చారు. టీడీపీ బాగుండాలనేది తన ఆకాంక్ష అని ఆ పార్టీ ముఖ్య నేత వర్మ అన్నారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపిన వర్మ లోకేష్ తనతో మాట్లాడారన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం ఇన్ఛార్జి పదవి నుంచి వర్మను తొలగిస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అక్కడ పార్టీ నిర్వహణ కోసం 3-man కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై స్పందించిన వర్మ తన గురించి నియోజకవర్గ ప్రజలకు, టీడీపీ అధిష్టానానికి తెలుసు అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అన్ని విషయాలు పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసాను తప్పితే వేరే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మన లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాం. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకు వెళ్ళాలి, ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతున్నాను చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తుంది. వంద అనుకుంటారు. వర్మ ఏంటో పిఠాపురం ప్రజలు తెలుసు, వర్మ ఏంటో తెలుగుదేశం పార్టీకి తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీకి తెలుసు. మిగిలిన విషయాలు నాకు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అది పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. గత వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పునర్నిర్మిస్తుందని మంత్రి తెలిపారు. భూ సంబంధిత అంశాల్లో సంస్కరణలు తీసుకొచ్చామని, అడంగళ్లు, పాస్ పుస్తకాలు వేగంగా అందిస్తామని చెప్పారు. 1.37 లక్షల ఎకరాలు 22A నుంచి తొలగించామని మంత్రి వివరించారు. రిజిస్ట్రేషన్ శాఖను సిటిజన్ ఫ్రెండ్లీగా తయారు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అనేది. ఎందుకంటే అందరికీ నమస్కారం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 7వ కలెక్టర్ కాన్ఫరెన్స్. ఇది ముఖ్యంగా ఏదైతే గత ఆర్థిక సంవత్సరం పూరించిన తర్వాత మనం జరిగినటువంటి పురోగతి గురించి మాట్లాడుకోవడం కోసం, మన రాబోయే రోజుల్లో చేయవలసిన కార్యాచరణ కోసం దిశాన్ని తీసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కాన్ఫరెన్స్. మన ముఖ్య అతిథిగా వచ్చేటువంటి వ్యక్తి వారి యొక్క దార్శనికతతో రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించి ప్రతిష్టాత్మకమైనటువంటి, అంటే రివార్డులు అవార్డులు వారికి కొత్త కాదు, అయినప్పటికీ కూడా ఈ బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ అనేది, ఎందుకంటే విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకెళ్తున్న తరుణంలో ఆ కీర్తిని వ్యవస్థలోని ప్రతి ఒక్కరికి కూడా పంచివ్వటం, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉన్నత వ్యక్తిత్వానికి మరియు నిరాడంబరకు అది నిలువుటద్దం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అవార్డు ఆయనకి వరించడం మన రాష్ట్రానికి గర్వకారణం. ఈ సందర్భంగా మనందరి తరపున ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ యొక్క సదస్సుకు స్వాగతం పలుకుతా ఉన్నాను. అలాగే ముఖ్యంగా తండ్రి గారి తనయుడుగా వారి యొక్క అడుగుజాలు నడుస్తూ ప్రపంచ స్థాయి సంస్థలను రాష్ట్రానికి రప్పించి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తూ తండ్రికి వారి యొక్క ఆదర్శవంతంగా అన్నింటి కూడా నిరూపించుకున్నటువంటి మన యువ నాయకులు మన నారా లోకేష్ గారు, వారి అసాధారణ వినయంతో అందరి మనసులు గెలుచుకుంటున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే నిన్ననే